బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారండి. నిజం చెప్పండి, రైతు బిడ్డ రైతు బిడ్డ రైతాని దేశానికి వెన్నుముక నమ్మించి మోసం చేశారు. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. ఎంత నమ్మక ద్రోహం. తెలుగు వాళ్ళు పూజిస్తే ఆరాధిస్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. దానికి నిదర్శనం ఈ ఎదవ. కానీ ద్వేషిస్తే సర్వనాశనం చేస్తారు. వీడు నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు వీడు రైతు. నాకు నచ్చని విషయం ఏంటంటే వీడు బిగ్ బాస్ షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కలా వీడి వెనక పరిగెట్టారు. నాకు ఇప్పటికీ అది చూసినప్పుడల్లా నాకు మండిపోతుంది. ఆ టైంలో నేను ఇంటే నువ్వెవడు రా, ఒలింపిక్ మెడల్ ఏమైనా తెచ్చావా దేశానికి? ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి. నిజంగానా ఆ బస్సులు తగలబెట్టడం, కార్లు కాల్చడం, తన్నడం, కొట్టడం. వీడు పోలీసులు హెచ్చరించిన వీడియో పోలీసులు వీడియో తీయడం ఏంటి నాకు తెలియకరుతాను. నువ్వెవరివి? ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అది నీ మనీ, ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎందుకు గెలిపించావు? దేశానికి వెన్నుముక, రైతుకి వెన్నుముక, రైతుని నుంచో పెడతాను, రైతుని తొంగో పెడతానని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తావా? నిజంగా చెప్తున్నానండి, వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టి పెట్టి ఊరేగించాడు. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు, పేడ పెట్టుకోవడం కొట్టడు. ఇప్పుడు గలీజ్గా అడుక్కొని చచ్చాడు నన్నే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు, నాకు ఇది ఎవరో తెలియదు, పనికి మళ్ళీ ఎదవా. నాకు మెసేజ్ పెట్టి హాయ్ బ్రో, హాయ్ అన్నాను. చెప్పండి బ్రో, నేను అందరికీ ఆన్సర్ చేస్తాను. హాయ్ అంటే, బ్రో నేను ఇలాగా బిగ్ బాస్ షో కోసం నేను వెళ్తున్నాను, నేను ఒక రైతు బిడ్డను. ఓకే బ్రో, గుడ్ అన్నాను. అయితే మీరు నాకు ఒక వీడియో చేసి పంపిస్తే అది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను బ్రో, దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది అన్నారు. నేను అలాంటివి ఏం చేయను బ్రో అంటే, లేదు బ్రో, నేను రైతుకి ఇదిగా నిలబడదాం అనుకుంటున్నాను, రైతుకి పోటాపు. అసలు నేను గెలిచాక రైతులకు సహాయం చేద్దాం అనుకున్నా. ఒక ప్రైజ్ మనీ ఇస్తే రైతులకి అండంగా ఉండి రైతు వెనకతలు ఉంటాను, రైతు కోసం పోరాడతానన్న. నువ్వు బెట్టింగ్ యాప్ ఎలా చేస్తావు?